హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ వీడియో వచ్చేసి 5వ తేదీ ఉదయం 9 గంటల సమయానికి అయితే చేయబడింది. సో ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇంకా చాలామంది మిత్రులు అయితే కామెంట్ చేస్తున్నారు జమ కాదని. అవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ అవుతుంది. ఈరోజు మొత్తం జీతాలన్నీ మిగిలినవన్నీ జమ అవుతాయా లేదా అన్న విషయాలైతే తెలుసుకుందాం. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే పనిచేస్తుందండి. ఇక గత 4-5 రోజుల నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయక బిల్స్ యొక్క స్టేటస్ని తెలుసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయితే తాజాగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్ 4వ తేదీ నిన్న సాయంత్రం నుంచి అయితే ఈ విధంగా మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే మొదటగా అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక మూడో తేదీ నుంచి ఒక 30% అంటే 3వ తేదీ నుంచి ఒక 30% వరకు ఉద్యోగులు జమ కావడం జరిగిందండి జీతాలు. అందులో డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, అలాగే వైద్య శాఖ, విద్యాశాఖలో కొన్ని బిల్లులకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జీతాలు అయితే జమ అవ్వడం జరిగింది. ఇంకా 70% ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయైతే చెప్పుకోవచ్చండి. ఈసారి మనము అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షనర్స్కు ఈ 30% కాకుండా 50% అబోవ్నే పెన్షన్స్ అయితే జమ అవ్వడం జరిగిందండి. ఇంకా కొద్ది మంది, చాలా తక్కువ మంది పెన్షనర్స్కి మాత్రమే ఇంకా పెన్షన్లు అయితే జమ అవ్వాల్సి అయితే ఉంది. సో ఇది ఒక అప్డేట్ అండి. ఇంకా చాలామంది మనకు కామెంట్ చేశారండి. చాలామంది మిత్రులు మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. సో మీరు జీతాలు జమ అయినాయా లేవా అని కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మంది మన మిత్రులకైతే చేరవేయగలుగుతున్నాము. సో ఇదే అండి జీతాలకు సంబంధించి. ఇక పెన్షనర్స్ సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్లయితే పెన్షనర్స్ ఒక 60% అండి, 50 to 60% అయితే పెన్షన్స్ జమ అయ్యాయి. అవి అన్ని ట్రెజరీలలో కొంత మొత్తం జమ కావడం జరిగింది. సో పూర్తిగా ప్రతి ఒక్క ట్రెజరీలో జమ కావడం జరగలేదు. అంటే మనం చెప్పుకున్నామండి, ఇప్పుడు ఒక ట్రెజరీ పరిధిలో సపోజ్ కర్నూలు తీసుకున్నట్లయితే కర్నూలు ఎస్టీఓ పరిధిలో 50% మందికి, అంటే 50% మాత్రమే జమ అయి ఉంటాయి. సో కర్నూలు ట్రెజరీలో ఒకరికి జమ అయితే అందరికి జమ అయినట్లు కాదు. కాబట్టి ఇవి బ్యాచ్ నెంబర్స్ మీద ఆధారపడి అయితే వర్క్ అవుతుందండి. సో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ చేసే విధానం అయితే బ్యాచ్ నెంబర్స్ మీద అయితే అలాట్ అవ్వడం వల్ల దానివల్ల అయితే ఇప్పుడు ఒక బ్యాచ్ నెంబర్ సంబంధించిన పేమెంట్ అనేది ఆ బ్యాచ్ నెంబర్స్ వాళ్ళందరికీ క్రెడిట్ అవుతుంది. అంతేగాని ఒక ఎస్టీఓ సంబంధించి ఒక ట్రెజరీ పరిధిలో అయితే అందరికీ జమ అవ్వదు. సో కాబట్టి కొందరు అనంతపూర్లో జమ అయిందంటారు, కొందరు కాలేదంటారు. కాబట్టి ఒక 50% మందికి జమ అయినట్లు అండి ఇప్పటి వరకు, 50 to 60%. ఇక లాస్ట్లో నేను మన మిత్రులకు సంబంధించి అన్ని కామెంట్స్ కూడా చదువుతాను. ఇక ఉదాహరణకి ఓకే అండి, ఇక మరి కొన్ని బిల్లు ఇప్పుడు పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి. సో వీటి దగ్గర ఫండ్ అందుబాటులో వచ్చినట్లయితే ఈ బిల్లుల్లో కదలిక రావడము, అలాగే ఈ కుబేర్లో స్టేజ్కి వెళ్ళడము, ఇక బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. పెన్షన్లో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. సో ఇంకా కొన్ని బిల్లులు మనం చూసుకోవచ్చు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఏదైతే మనము 1వ తేదీ చెప్పుకున్నామో అదే స్టేజ్లోనే ఉన్నాయండి. సో కాబట్టి బిల్లులో కదలిక అయితే రావాల్సి ఉంది, వేగవంతమైన కదలిక. ఇక మన మిత్రులు కామెంట్ చేశారండి, నక్కపల్లి సబ్ ట్రెజరీలో నాకు క్రెడిట్ అయింది అని అయితే అంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండి. సో నక్కపల్లిలో ఒకసారి చెక్ చేసుకోండి. గుంటూరులో అయితే పెన్షన్ నాట్ క్రెడిట్ అంటున్నారండి. సో గుంటూరులో ఇంకా జమ కావాల్సిన వారు అయితే ఉన్నారు. ఇంకా కాకినాడ సర్వీస్ పెన్షనర్స్ అయితే ఇంకా జమ కాలేదని అంటున్నారు. అరకు ట్రెజరీలో పెన్షన్ జమ కాలేదు. అలాగే అవన్నీ కూడా ఈరోజు జమ అవుతాయండి. ఇక ఈరోజు రేపట్లో అయితే జమ అయిపోతాయి. మనం అనుకున్నాం కదండి,
5వ తేదీ లోపల పూర్తిగా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయైతే అనుకున్నాం. కానీ ఇవాళ ఈ రోజుల్లో అయితే కంప్లీట్‌గా అయితే జమ అయ్యే అవకాశాలు లేవండి. మరి ఇంకా ఉద్యోగులకు సంబంధించిన చాలా బిల్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి అవన్నీ జమ కావాల్సిన టైం అయితే తీసుకుంటుంది. నాకు తెలిసి ఒక 8వ తేదీ లోపల అయితే జమ అవ్వచ్చు. కానీ ఈలోపే జమ అయినా కూడా ఆశ్చర్యం లేదండి. బట్ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే నేను తెలియజేస్తున్నాను. సో మనకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. సో అందులో మన మిత్రులందరూ కూడా మన డౌట్స్ అన్నీ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరు బిల్ స్టేటస్ని అక్కడ కూడా అడిగి తెలుసుకోవచ్చండి. సో మీ ట్రెజరీ పరిధిలో ఉన్నవారు ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే లేదంటే వారికి ఎవరికైనా జమ అయినా కూడా వారైతే మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ఉంది. చాలామంది మిత్రులు అయితే కామెంట్ చేశారండి. సో ఈ విధంగా అయితే సీతమ్మ ధార ఇంకా పడలేదు అని అయితే అంటున్నారు. రాజమండ్రి ఎస్టీఓ పరిధిలో ఇంకా పడలేదని అయితే అంటున్నారు. సో బొబ్బిలిలో కూడా చాలామంది క్రెడిట్ కాలేదంటున్నారు. గుంటూరులో ఇంకా కాలేదంటున్నారు. కోనసీమ జిల్లా పరిస్థితి కొత్తపేట ఎస్టీఓ గురించి చెప్పండి అని అయితే సూర్యారావు గారు అయితే అంటున్నారండి. సో ఈ విధంగా వైజాగ్ సీతమ్మ ధార క్రెడిట్ కాలేదంటున్నారు. కర్నూలు జమ కాలేదంటున్నారు. ఒంగోలు కూడా జమ కాలేదంటున్నారు. ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది ఇంకా జమ కాలేదంటున్నారు పెన్షనర్స్. సో అవన్నీ ఈరోజు కొన్ని అట్లా జమ అవ్వడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ పెన్షన్స్ జీతాలు అయితే 7-8 తేదీ లోపల అయితే పూర్తిగా జమ అవుతాయని అయితే ఆశిద్దామండి. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఇంకా మన ఈ వీడియోని అయితే తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే పెన్షనర్స్తో కానీ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.